యేసుక్రీస్తు ఒక దారి వచ్చారు. ఒక రహదారిలో వస్తే బోధకుడా బోధకుడా అని పిలవగానే ఒక గుడ్డివాడు అన్నాడు. మరి పుట్టకంతోటే గుడ్డివాడు అన్నాడు. అతను చూపు కనపడతలేదు అంటే అతను బోధకుడు మరి పిలిపించి అప్పుడు గుడ్డివారు కనపడుతున్న చూపుతో ఎలా ఉంటుంది అంటే ఇతను ఏ పాపం చేశారో ఏ తల్లిదండ్రులు శిక్ష పెట్టారో తెలియదు అంటే అప్పుడు ప్రభు అన్నాడు, ఇతను పుట్టుకతోనే చూపు కనపడతలేదు, గుడ్డివాడే కనుక వీళ్ళ తల్లిదండ్రులు ఏ పాపం చేయలేదు, దేవుడు ఆశ్చర్యకారములు దేవుని నమ్మక ఉండాలని ఈ పుట్టుకతం వచ్చింది అని ప్రభువు చెప్పాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ యోహాను సువార్తలో 9:1 వెళ్తే శిష్యులతో బోధకుడా గుడ్డివారు పుట్టుకున్నాడు, ఎవడు పాపం చేయలేదు, ఇలా కన్నవారా ఏమిటి అంటే అక్కడ ప్రభు ఏం చెప్పాడంటే ఇక్కడ కాదు, దేవుని యందును విశ్వాసించేవారు కాదు, వీడి కన్నవారు కాదు పాపం చేయలేదు కనుక దేవుడి క్రియలు వీని యందు ప్రత్యక్షపడటానికే ఇతను గుడ్డివాడయ్యాడు. ప్రత్యక్షపడటానికే మేలు కొరకే ఇతను గుడ్డివాడయ్యాడు. ఈ రోజుల్లో గుడ్డివారిని ప్రేమిస్తున్నాడు, మోగవాళ్ళు ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు యేసు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె.